దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు 2 రోజుల పాటు సమ్మె చేయనున్నారు. పలు డిమాండ్స్ నేపథ్యంలో మార్చి 24, 25 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహిస్తామని యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించడం తెలిసిందే. ఢిల్లీలో యూఎఫ్బియుకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్తో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఈ సమ్మె నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు బ్యాంకుల ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. అయితే ఉద్యోగులు ఈ నిరసన తెలిపేందుకు కొన్ని ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. వాటిలో మొదటిది వారానికి 5 రోజుల పని రోజులు, అన్ని పోస్టులకు నియామకాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులలో వర్క్మెన్ ఇంకా ఆఫీసర్ డైరెక్టర్ల భర్తీ ఉన్నాయి. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించబోయే ఈ సమ్మెకు 9 బ్యాంకు సంఘాల యూనియన్ల కలయికతో యూఎఫ్బియు సంస్థగా ఏర్పడిన ఈ నిరసనలో పాల్గొననున్నారు. ఈ సమ్మె బ్యాంకింగ్ సేవలపై భారీ ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే మార్చి 22 4వ శనివారం, 23 ఆదివారం సెలవు దినాలు కావటం, 24, 25 తేదీల్లో సమ్మె జరుగుతుండటంతో వరుసగా 4 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. దీంతో నేడు బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. కాగా 4 రోజుల పాటు స్తంభించిపోవడం వల్ల కస్టమర్లు లావాదేవీలలో సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అలాగే ఏటీఎంలు ఖాళీ అయితే నగదు కోసం వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు. ఐబీఏ అండ్ యూఎఫ్బియుల మధ్య ఇంకా ఎలాంటి చర్చలు జరుగుతాయో, ఈ సమ్మెను ఉద్యోగులు విరమిస్తారో లేదో ఇంకా వేచి చూడాల్సి ఉంది.